బీసీలకు విద్యా ఉద్యోగ రంగంలో 42% రిజర్వేషన్లను, బీసీలకు 42% రిజర్వేషన్లను, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత చేపట్టాలి. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని, స్థానిక సంస్థల్లో మరియు విద్యా ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని ఏప్రిల్ 2న ఢిల్లీలోని జంతర్ మంతర్ ముందు జరిగే బీసీల మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు ఈ యొక్క గోడ పత్రికలను విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టమొదటిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అసెంబ్లీలో అందరి సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఈరోజు ఆ యొక్క చట్టాన్ని చేయమని ఢిల్లీకి పంపుతా ఉండడం ఉంది. ఈరోజు బీసీ అని చెప్పుకునే నరేంద్ర మోడీ బీసీల యొక్క అభివృద్ధి చర్యలు తీసుకోవట్లే కానీ బీసీలకు యొక్క అన్ని వ్యతిరేక చర్యలకే పాల్పడుతా ఉన్నాడు. గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరు మీద అగ్రకులాలకు రాత్రికి 10% రిజర్వేషన్లు తెచ్చి మా యొక్క బీసీల యొక్క నోటికాడ ముద్దని కొల్లగొట్టాడు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. దయచేసి మీరు నిజంగా బీసీలకు శత్రువులు అవుతారో బీసీలకు మిత్రులు అవుతారో తెలుసుకోవాల్సిన సందర్భం ఆసన్నమైనది. ఏప్రిల్ 2న జరిగే ఈ యొక్క ధర్నాకు పెద్ద ఎత్తున తరలి వచ్చి బీసీలందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. చలో ఢిల్లీ ప్రోగ్రామ్ని బీసీలంతా కూడా వచ్చి సక్సెస్ జంతర్ మంతర్ దగ్గర, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర సక్సెస్ చేయాలని, విజయవంతం చేయాలని కోరుతూ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. 42% మాకు రిజర్వేషన్ కల్పించాలి. అది పార్లమెంట్లో 8వ షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి సుప్రీంకోర్టులో ఎలాంటి ఆటంకం లేకుండా మీరు చట్టం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజులలో మొత్తం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా దీన్ని విస్తరింపజేస్తామని కోరుతా ఉన్నాం. ఏప్రిల్ 2వ తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర బీసీలకు 42% రిజర్వేషన్ ఉండాలని కల్పించాలని పార్లమెంట్లో బిల్లు పెట్టాలని మన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న ధర్నాలు అందరూ కూడా జయప్రదం చేయాలని కోరుతున్నాము. అందులో భాగంగానే ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాజల శ్రీనివాస్ గాని జాజల లింగం గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మిర్యాల పట్టణంలో అమరవీర స్థూపం దగ్గర గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. ఇలానే అందరూ కూడా ఐకమత్యంగా తమ బీసీ హక్కులు సాధించుకోవాలని కోరుకుంటున్నాను. హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము ఏప్రిల్ 2వ తారీఖు జంతర్ మంతర్ దగ్గర మహాధరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఢిల్లీ పోరుబాట నడవాలని కోరుకుంటూ వెళ్తున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము మాకు 42% రిజర్వేషన్ పార్లమెంట్ అమలు చేయాలని మేము పార్లమెంట్లో వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అందరినీ బీసీ సంఘాలు అన్ని కుల సంఘాలని మేము కలిసిపోతున్నాము. అదేవిధంగా మాకు మహిళా బిల్లు కూడా కేటాయించాలని మేము మహిళలం అందరం పెద్ద ఎత్తున ఢిల్లీ పోరుబాట బట్టి మహాధరణ కోసమై విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.